నడిపల్లి గ్రామ పంచాయతీలో నూతన పాలకవర్గం గ్రామసభ పలు అభివృద్ధి పనులకు తీర్మానాలు. డిచ్పల్లి మండలంలోని నడిపల్లి గ్రామ పంచాయతీలో నూతన పాలకవర్గం సర్పంచ్ కులాచారి అశ్విని సతీష్ రావు వార్డు సభ్యులతో గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ గంగాధర్ నివేదిక చదివి వినిపించారు. పలు అభివృద్ధి పనులకు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ గంగాధర్ మాట్లాడుతూ ముఖ్యంగా వచ్చే ఎండాకాలానికి గ్రామంలో నీటి సమస్య లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అదేవిధంగా వీధి దీపాలు, శానిటైజేషన్, మురుగు కాల్వలు, సీసీ రోడ్లు తదితర విషయాలపై చర్చించామని, ప్రధానంగా తక్షణంగా అవసరమున్న పనులకు తీర్మానాలు చేశామని, గ్రామంలో కుక్కల బెడద, కోతుల బెడద ఉన్న కారణంగా గ్రామ అభివృద్ధి కమిటీ సహకారంతో నివారణ చర్యలు చేపడతామని గ్రామ పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కులచారి అశ్విని సతీష్ రావుతో పాటు ఉప సర్పంచ్ హజిరా సాజిద్ అలీఖాన్, వార్డు సభ్యులు మేకల సుగంధర్, చింతపట్టి రాజారాం, షేక్ అమీర్ అలీ, షేక్ తజిముద్దీన్, ఆపరేటర్ షాంసన్, కారోబార్లు రాము, సంతోష్, సిబ్బంది నరేష్, బాబా, మాజీ సర్పంచ్ దేవకరణ, దేవస్థానం రవి, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇంతకుముందు ట్యాంకర్లు పంపిన వాళ్ళకి ఇది ప్రాబ్లం సాల్వ్ కాలే. మన ఆర్డబ్ల్యూఎస్ ఏరియా చూసింది, ప్రాబ్లం పైకి వెళ్ళే ఉండే తీసుకుంటే సంబంధం లేకుండా వాళ్ళే కాంటాక్ట్ ఆన్లైన్ అంతా ఓకే. మనం చేసే సభ్యుడు రవీంద్ర రావు ఏంటంటే మన గ్రామ పంచాయతీ అయితే ముందు మెయిన్ అయితే ఉన్నది ఏంటంటే కుక్కల బాగా బాగా చిన్నది. సామాన్య మానవుడు మనం కష్టం చేసి ఏడున్నాయంటే ఇప్పుడు మన శివస ఇల్లు కట్టలేడా? శివస ఇల్లు కట్టలేదు ఆడనే ఉంటుంది. ఆడ కూడా ఇలా చెప్పినాం. ఇప్పుడు దీంట్లో అంటే నా ఎస్టిమేట్ ప్రకారం ఇంకొక 3 ఫండ్ వస్తుంది, ఇంకో 3 సార్లు వస్తుంది. అంటే 7-9 అంటే ఎన్ని కాడికి యావరేజ్ వచ్చినప్పుడు ఒక 30 lakhs పడుతుంది. 30 lakhs దీనికి పోంగా మిల్ని ఇద్దామా లేకుంటే మరి సర్పంచ్ మాట్లాడదాం ఫైనల్. 2011 కరెక్టా కాదనేది మనకు వస్తేనే కరెక్ట్ అని చెప్తాం, కానీ ఇంకొక 3 వస్తాయి. పాత అమౌంట్ ఇదంతా. నెక్స్ట్ ఇచ్చేది మనకు రెగ్యులర్ అమౌంట్ తర్వాత వస్తుంది. ఇప్పుడు వచ్చేదంతా పాతది 23-24 కంపల్సరీ అవసరం ఉన్నాయి. దానికే 3 లక్షలు పోతే మిగతా దానికి ఏం పెట్టాలని అన్న. మొత్తం ఒక్కసారి అర్థం ఏం చెప్పినా అన్న 100 పెడతాం, 1 లక్ష అవుతుంది. నేను యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎక్కడ నడిపెల్లి కానీ గాంధీనగర్ కానీ
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు అనగా 10 ఫిబ్రవరి 2026 నాడు 15th ఫైనాన్స్ నిధుల వినియోగము మరియు 25-26కు సంబంధించి రివైజ్డ్ బడ్జెట్ గురించి ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో గౌరవ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మరియు వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరూ పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. డెవలప్మెంట్కి సంబంధించి వచ్చిన నిధులను పాత వినియోగం ఎన్ని ఉన్నాయో అవి చేస్తూ ప్లస్ ప్రస్తుతం కావాల్సిన రిక్వైర్మెంట్స్కి కొన్ని నిధులు కేటాయిస్తూ తీర్మానం చేయడం జరిగింది.